లెజెండ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా తాతగారు మే 28న 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన 1996లో జనవరి 18 మీరందరికీ తెలిసిందే. ఆయన మనందరినీ దూరం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహానుభావుడిని ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 28 సంవత్సరాల వరకు ఆయన గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. ఆయన సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, ఆయన చేసిన సేవ ఎవరు చేయలేనిది. ఆయన సినిమా రంగంలో చూసుకుంటే 1949 ఆయన మన దేశం ద్వారా ఆయన సినీ రంగానికి ప్రవేశించడం జరిగింది. ఒక చిన్న పాత్రలో అతిథిగా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన సినీ రంగం చూసుకుంటే ఆయన తిరిగి చూడలేదన్న. ఆయన రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, భీముడు కానివ్వండి, భీష్ముడు కానివ్వండి, రావణాసుడు కానివ్వండి, ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన ఏకైక వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలమతలి వరాల తెలుగు బిడ్డ నటరత్న నందమూరి తారక రామారావుకే తగ్గుతుంది. ఆయన మీరు చూసుకుంటే ఆయన నటనలోనే కాదు, ఆయన డైరెక్షన్లో కూడా చేయడం జరిగింది. దాదాపు 16 సినిమాలు. అదే కాదు, దాని తర్వాత ప్రొడక్షన్ రామకృష్ణ సినీ స్టూడియోస్ అని చెప్పి స్టూడియో స్థాపించి ఆయన బ్యానర్ స్థాపించి రామకృష్ణ సినీ స్టూడియోస్ అని చెప్పి ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం జరిగింది. ఆయన మామూలుగా చూసుకుంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్గా కాకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రజలకి అని చెప్పి దాదాపు ఆయన చేసిన 100% సినిమాలు చూసుకుంటే అందులో 90% అన్నీ ఏదో మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఇప్పుడు దాంతో సోషల్ ఫ్యాంటసీ కానివ్వండి, ఇలా ఏ పాత్రలు చేసినా ఆయన ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. మీరు కోడలు దిద్దిన కాపురం చూసుకుంటే ఆడవాళ్ళ గురించి, అంటే కోడలు ఒక కుటుంబం ఎలా దిద్దుతుందో చూపించారు. దాని తర్వాత తలపలమలో తాగుబోతులు ఇలా తాగుడికి బానిస అవుతున్నారని చెప్పి, అది తాగుడికి బానిస అవ్వకూడదని చెప్పి దాని మీద ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో పాత్రలు, ఇలా ఎన్నో మెసేజ్ సినిమాలు చేయటం జరిగింది. సో అలాంటి మహానుభావుడు నిజంగా మనం ఏ అదృష్టం ఏ పుణ్యం చేసుకున్నామో, ఆయన అక్కడ మన తెలుగు గడ్డ మీద పుట్టి మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలాగా చూసుకున్నారు. ఆయన రాజకీయాల జీవితం గురించి మాట్లాడుకుంటే ఆయన 1982 మార్చి 29న ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. దాని ముందు ఒక విలేకరి అడగడం జరిగింది, సార్ మీరేం చేస్తున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి, మీరోజు ఈ స్థానంలో ఉన్నారు, ఇంత గౌరవం పొందారు, మీరేం చేయాలనుకుంటున్నారని అడిగితే, ఏదో చేయాలనుకుంటున్నారు బ్రదర్, నాకు చాలా చేయాలి ఉంది వాళ్ళకి, ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థానంలో అంటే వాళ్ళ పుణ్యం వల్లే. నేను తినే ఒక్క బియ్యం మెత్త కూడా వాళ్ళ పేరు మీదే ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏదో చేయాలని చెప్పి ఆయన తర్వాత కొన్నాళ్ళు ఆలోచించి అప్పుడు అనుకున్నారు, ఎస్ ఒక పార్టీ పెడదాం, నేను ఒక్కడనే చేస్తే ఒక 10 మందికో 20 మందో సాయం చేయగలుగుతాను, కానీ ఇన్ని కోట్ల మందికి నేను సాయం చేయాలంటే నా ఒక్కడనే వల్ల అవదు. అది ఒక పార్టీ రూపంలో పెడితే, ఒక గవర్నమెంట్ తయారు చేస్తే ఒక ఎన్నో కోట్ల మందికి నేను చేసే కార్యక్రమాలకు చేరుతుంది, కాబట్టి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అదే కాదు, మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. అప్పుడు తెలుగుని గుర్తించేవారు కాదు, మద్రాసీలు అని చెప్పేవారు అప్పుడు. సో తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు, తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం లేదు. సో వాళ్ళకి ఒక ఆత్మగౌరవం రావాలని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత మీరు చూసిందే చరిత్ర, ఎన్నో మార్పులు వచ్చినాయి. దేశాలు వేరే రాష్ట్రాలు కూడా ఈ మన భారతదేశంలో అనేక ఆలోచనలు కూడా ఎన్టీ రామారావుని చూసి తెలుసుకోవడం జరిగింది. అప్పుడు తాతగారు ₹2 కిలోబియ్యం కానివ్వండి, మద్యం నిషేధం కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, దానంతా పట్టువారి వ్యవస్థ రద్దు కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ రోజు చూసుకుంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండటానికి గూడు లేదు. అలాంటి
దయనీయ పరిస్థితిలో ఉన్నారు అప్పుడు. సో తాతగారు వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించాలి, అన్ని వర్గాల ప్రేక్షకులకి న్యాయం చేయాలి, వాళ్ళని పేదరికల నుంచి తీసేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన బాగా కష్టపడడం జరిగింది. వాళ్ళ కోసం ఆయన పనిచేశారు. ఆయన వాళ్ళ పిల్లల కోసమో, ఆయన మనవడు కోసమో, కొడుకుల కోసమో ఆయన పార్టీ పెట్టలేదు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. సో ఈరోజు నేను మే 28న మా తాతగారి వర్ధంతి ఆయన ఘాటుకు వచ్చాను, ఆయన దర్శనం తీసుకోవడానికి. ఆయన అందరికీ మా తాతగారిని మీరు అందరూ గుండెలో పెట్టుకుని చూసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ప్రతి సంవత్సరం రవి, దాని తర్వాత తిప్పన్న గారు, రాములు, జనార్దన్ గారు ప్రతి సంవత్సరం వస్తారు సోలాపూర్ నుంచి మహారాష్ట్ర. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. తాతగారు అంటే వీరాభిమానులు వీళ్ళందరూ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.